మోడీ ఓడి గెలిచాడా? అదేంటి మోడీ ఓడి గెలవడం ఏంటి? మోడీ గెలిచాడు కదా అంటున్నారు. మోడీ గెలిచిన తర్వాత ఓటమి ఎక్కడిది అంటున్నారా? మేమనేది మోడీ గెలిచాడా ఓడాడా అనేది మోడీ అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టబోతున్నా కూడా అసలు మోడీ గెలిచాడా అనేది ఒక సందేహం కలుగుతుంది. ఎందుకనంటే మనం పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ పదే పదే ఎన్నికల ప్రచార సభలలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి, స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వండి అని ప్రచారం చేశారు. దాన్ని అప్పుడు ఆ మాటలు అంటుంటే ఎవరికి అర్థం కాలేదు. స్థిరమైన ప్రభుత్వం అనంటే భాజపాకి సొంతంగా ఏర్పాటు చేసే ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పేసి మోడీ కోరినట్టు ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగే సీట్లు భాజపాకి ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీకి ఎంత కష్టం వస్తుందో ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళకి ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ వచ్చినా కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ రావడంతోనే అసలు సమస్య వచ్చి పడింది. మోడీ అనంటే 2014 నుండి మొన్నటి వరకు కూడా 2024 వరకు ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన నేత. తాను ఏది చెప్తే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయాన్ని చట్టసభలలో వాళ్ళు ఏ బిల్లులు తీసుకొస్తే దాన్ని సులభంగా ఆమోదించుకొని ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలించిన నాయకుడు నరేంద్ర మోడీ. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాల మీద ఆధారపడి మిత్రపక్షాలు వీళ్ళు ఇప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవడం కాకుండా మిత్రపక్షాలతోటి ప్రతిదీ చర్చించి తీసుకునే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ వచ్చింది. దీనికి గల కారణం ఏంటి మరి? అసలు మోడీకి వచ్చిన సమస్య ఏంటి అని పరిశీలిస్తే ఇప్పుడు మోడీకి భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు రావడం జరిగింది దేశవ్యాప్తంగా. కానీ వారు ఓన్గా రాష్ట్రాన్ని ఏర్పరిచే ఏదైతే సెంట్రల్లో ప్రభుత్వాన్ని ఏర్పరిచే పరిస్థితి ఈరోజు దేశంలో లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా ఇటు మిత్రపక్షాల మీద ఎన్డీఏ కూటమి నాయకుల మీద ఖచ్చితంగా ఆధారపడాలి. ముఖ్యంగా అసలు సమస్య అంతా మోడీకి ఏడొచ్చి పడింది అని అంటే ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులతోటే వచ్చి పడింది. జేడీయూ నాయకుడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరు సాధారణ మనుషులు కాదు. వీరిద్దరు కూడా దేశ రాజకీయాలు తలలు బండిన నాయకులు. ముఖ్యంగా మంచి గట్టి పట్టున్న దేశ రాజకీయాల మీద పట్టున్న నాయకులు. అసలు సమస్య ఏదనంటే మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మిత్రపక్షాలను కాదు ఎన్డీఏ కూటమిలో పక్షాల్లో ఉన్న ఏ నాయకులను కూడా సంప్రదించకుండా అనేక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనుకున్న పనులు చేసుకొని వారి యొక్క ఏ నిర్ణయాలు తీసుకున్న వాటిని చట్టసభలో అమలుపరుచుకున్నారు, వాటిని ఆమోదించుకున్నారు. కానీ ఇప్పటి నుండి భారతీయ జనతా పార్టీ కానీ మోడీ కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా వీళ్ళను ఖచ్చితంగా సంప్రదించి తీరాల్సిన పరిస్థితే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నితీష్ గారికి మోడీ వాళ్ళ దగ్గర వారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నా కూడా వీళ్ళ యొక్క సూచనలు వీళ్ళ యొక్క సలహాలు పాటించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజుల్లాగా సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి అందుకే మేము అడుగుతున్నాం మోడీ ఓడి గెలిచాడా అని. ఇప్పుడు మనం ఒకసారి పరిశీలించినట్లయితే నరేంద్ర మోడీ గారు ఇన్ని రోజులు తను ఒక విశ్వగురువుగా తనను ప్రమోట్ చేసుకొని తాను ఏ కార్యక్రమాలు చేసినా కూడా అందులో కేవలం మోడీ గారినే హైలైట్ అయ్యే విధంగా చూసుకున్నారు. ఏ ప్రచారమైనా కూడా మోడీ కేంద్రీకృతంగానే ప్రచారం అయ్యే విధంగా చూసుకున్నాం. మొన్న భారతీయ జనతా పార్టీ వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా నరేంద్ర మోడీ గారి మోడీ గ్యారంటీ అని అంటూ కేవలం మోడీ మీదనే డిపెండ్ అయి వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. అంతగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి మోడీని ప్రమోట్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఈ ఫలితాలు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పరిస్థితి అనేది తలకిందులైంది. వాళ్ళు గెలిచినా కూడా వారి ముఖంలో సరైన విధంగా సంతోషం లేదు. వాళ్ళు ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ భారతదేశానికి హ్యాట్రిక్ ప్రధానమంత్రి కాబోతున్నా కూడా ఏదో వాళ్ళ లోపల ఏదో ఒకటి బాధిస్తున్నట్టు వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. ఇటు సైడు నితీష్, మరో సైడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు వీళ్ళిద్దరి మీదనే ప్రభుత్వం ఆధారపడాల్సిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి మోడీకి వచ్చింది. మరి ఎందుకు ఈ పరిస్థితి దేశంలో వచ్చింది అనంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల మీదనే ఈడీ, సిబిఐ లాంటి సంస్థల్ని ఉపయోగించి రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి జైల్లో పెట్టి కేవలం ప్రతిపక్ష పార్టీలోనే అవినీతి ఉంది, మా పార్టీలోకి వస్తే ఎవరైనా కూడా వాళ్ళలో వాషింగ్ పౌడర్ నిర్మలాగా వాళ్ళు మా పార్టీలో చేరితే వాళ్ళు ఎవరు అవినీతి పరులంతా కూడా వాళ్ళు
ఏ అవినీతి లేకుండా తయారవుతారు అన్నట్టు నరేంద్ర మోడీ నిర్ణయాలు ఉండే. దేశంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, పేదరికంతో దేశ ప్రజలు బాధపడుతుంటే ఏనాడు కూడా వాటిని పట్టించుకోకుండా దేశ ప్రజలకు కేవలం మతం పేరు మీద ప్రచారాలు చేస్తూ, గుళ్ళ పేరు మీద ప్రచారాలు చేస్తూ ఓట్లు దండుకోవాలని చూశారే తప్ప దేశాన్ని పీడిస్తున్న సమస్యల మీద ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టినట్టు మనకు కనబడలేదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి వచ్చిన సీట్లను బట్టి మనం చూస్తే ఈరోజు 240 సీట్లు వచ్చినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచలేదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మిత్రపక్షాల మీద ఆధారపడాలి. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల్లాగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తామంటే అది కుదరదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి ఆఖరికి కేంద్ర మంత్రివర్గంలో కూడా ఎవరినైనా తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా నితీష్ కుమార్, చంద్రబాబు మిత్రపక్షాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేశంలో ఈ మార్పును ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మతం మీద కాకుండా భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద దృష్టి పెట్టాలి. భారతదేశ యువతను పెట్టి పీడిస్తున్న నిరుద్యోగం మీద సమస్యను రూపుమాపడానికి వాళ్ళు ప్రణాళికలు రూపొందించాలి తప్ప కేవలం ఈ యొక్క మత కులాల రాజకీయాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తూ దేశంలో విద్వేషాలు సృష్టించి రాజకీయాలు చేస్తామంటే దేశ ప్రజలు ఎంత గొప్ప నాయకులనైనా కూడా వాళ్ళు మట్టి కర్పించిన చరిత్ర భారతదేశ రాజకీయ చరిత్ర. కాబట్టి ఇప్పటికైనా మోడీ వ్యవహార శైలిలో మార్పు వచ్చి దేశంలో సరే ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మోడీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అనుగుణంగా పరిపాలన చేయాలి తప్ప ఇన్ని రోజుల్లాగా ప్రతిపక్షాలు లేకుండా చేస్తాం, ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్లి జైల్లో పెడతాం, రాష్ట్రంలో ఏదైనా ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటిని కూల్చేస్తాం, పూర్తిగా భారతీయ జనతా పార్టీ మయం చేసేస్తాం, మేమే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మేమే రాజ్యాంగం, మేమే రాజులం అన్నట్టు వ్యవహార శైలి ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో పెను సవాళ్లు ఎదురుగాబోతున్నాయి.